హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా సింపుల్ వేలో స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మీరు మీ ల్యాప్టాప్లో దేన్నైతే స్క్రీన్ షాట్ తీయాలి అనుకుంటున్నారో ఆ ఫైల్ని కానీ ఆ విండోని కానీ ఓపెన్ చేయండి. నేనైతే ఇక్కడ కనిపిస్తున్న ఈ డెస్క్టాప్ ని స్క్రీన్ షాట్ తీయాలి అనుకుంటున్నాను. సో కీబోర్డ్ లో విండోస్ కీ ప్లస్ ప్రింట్ స్క్రీన్ కీను ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఈ విధంగా బ్లింక్ అయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న డెస్క్టాప్ స్క్రీన్ అంతా కూడా స్క్రీన్ షాట్ వస్తుంది. ఇప్పుడు మనం తీసిన స్క్రీన్ షాట్ ఎక్కడ సేవ్ అయిందో చూపిస్తాను. టాస్క్ బార్ లో ఫైల్ ఎక్స్ప్లోరర్ పై క్లిక్ చేయండి. క్విక్ యాక్సెస్ లో లెఫ్ట్ సైడ్ లో పిక్చర్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. స్క్రీన్ షాట్స్ అని ఫోల్డర్ కనిపిస్తుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ ఫైల్ కనిపిస్తుంది, దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ల్యాప్టాప్లో విండోస్ కీ ప్లస్ ప్రింట్ స్క్రీన్ కీని ప్రెస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ని డిలీట్ చేసి విండోను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు స్నిప్పింగ్ టూల్ యూజ్ చేసి ల్యాప్టాప్లో స్క్రీన్ షాట్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో చూపిస్తాను. కీబోర్డ్లో విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ కీను ప్రెస్ చేయండి. స్నిప్పింగ్ టూల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కనిపిస్తున్న కెమెరా ఐకాన్ను సెలక్షన్లో ఉంచండి. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ స్నిప్పింగ్ ఏరియా అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో రెక్టాంగులర్, విండోస్, ఫుల్ స్క్రీన్, ఫ్రీ ఫార్మ్ అని 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ యూజ్ చేసి స్క్రీన్ షాట్స్ ఏ విధంగా తీసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ ఇది రెక్టాంగులర్ స్క్రీన్ షాట్. ఇది ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఒక పర్టికులర్ ఏరియాను సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అది ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆప్షన్ రెక్టాంగులర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డెస్క్టాప్ మీద కనిపిస్తున్న నా ఫోటోని మాత్రమే స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నాను. సో రెక్టాంగులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత టచ్ ప్యాడ్ లో లెఫ్ట్ బటన్ ని హోల్డ్ చేసి పట్టుకుని నా ఫోటో ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత టచ్ ప్యాడ్ మీద ఫింగర్స్ ని రిమూవ్ చేయగానే స్క్రీన్ షాట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు తీసిన స్క్రీన్ షాట్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను. టాస్క్ బార్ లో ఉన్న ఫైల్ ఎక్స్ప్లోరర్ పై క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో ఉన్న పిక్చర్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ షాట్ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ షాట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా రెక్టాంగులర్ ఆప్షన్ యూజ్ చేసి మనకు కావాల్సిన పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈ రెక్టాంగులర్ స్క్రీన్ షాట్ మీకు ఎక్కడ ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే ఏదైనా ఒక పెయిడ్ ఇమేజ్ డౌన్లోడ్ చేయాలనుకుంటే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలాంటి ఇమేజ్ ను అమౌంట్ పే చేయకుండా ఈ రెక్టాంగులర్ టూల్ ఆప్షన్ యూజ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా వెబ్సైట్ లో ఉండే ఆర్టికల్స్ కానీ లిరిక్స్ కానీ కాపీ పేస్ట్ చేయడానికి అవ్వదు అండ్ డౌన్లోడ్ చేయడానికి కూడా వీలు ఉండదు. అలాంటప్పుడు ఈ రెక్టాంగులర్ ఆప్షన్ యూజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈ విధంగా రెక్టాంగులర్ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఫుల్ స్క్రీన్ కోసం తెలుసుకుందాం. ఈ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే డెస్క్టాప్ మీద ఏది ఓపెన్ చేసి ఉంటే అదంతా కూడా డెస్క్టాప్ తో సహా స్క్రీన్ షాట్ వస్తుంది. అది ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ కీను ప్రెస్ చేయండి. స్నిప్పింగ్ టూల్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో స్నిప్పింగ్ ఏరియా పై క్లిక్ చేయండి. ఇందులో థర్డ్ ఆప్షన్ ఫుల్ స్క్రీన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫుల్ స్క్రీన్ స్క్రీన్ షాట్ వస్తుంది. ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. పిక్చర్స్ పై క్లిక్ చేయండి. స్క్రీన్ షాట్స్ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ కీని ప్రెస్ చేయండి. లాస్ట్ లో ఫ్రీ ఫార్మ్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఈ ఫ్రీ ఫార్మ్ ఆప్షన్ ఫోటోషాప్ లో ఉండే లాసో టూల్ లా వర్క్ చేస్తుంది. అంటే హెడ్ ఒకటి స్క్రీన్ షాట్ తీయాలి అనుకుంటే ఆ హెడ్ చుట్టూ సెలెక్ట్ చేస్తే ఆ హెడ్ ఒకటి ఈ విధంగా స్క్రీన్ షాట్ వస్తుంది. ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. పిక్చర్స్ పై క్లిక్ చేయండి. స్క్రీన్ షాట్స్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఈ విధంగా ఫ్రీ ఫార్మ్ ఆప్షన్ యూజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ల్యాప్టాప్ లో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.